నెల్లూరులో 2019లో వైసీపీకి ఎట్లా ఉంది, 2024 వచ్చేప్పటికి ఎందుకని దిగజారిపోయింది? దిగజారిపోయిందంటే ఈఎంఐ ప్రాబ్లం అనుకుంటున్నాం మేము. జనాలంతా ఓట్లు వేసి ఇప్పుడు మన హైకోర్టు కూడా చెప్పింది కదా, 54 లక్షల ఓట్లు పరీక్షలకు ఎక్కువ ఎక్స్ట్రా వచ్చాయని చెప్పారు కదా. అది మాకు తెలిస్తే ఆటోమేటిక్ ఈఎంఐ సీఎం అని ఎవరైనా ఉంటారు. మరి ఈసారి రాబోయే ఎలక్షన్కి నెల్లూరులో మెజార్టీ వచ్చిద్దా? 10 సీట్లు కంపల్సరీగా. నేను చెప్పిన ఆ అబద్ధ హామీలు కనీసం ఒక పథకం ఇచ్చి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళమన్నాడు. సుప్రపల్ల తొలిడు అని చెప్పి ఒక పథకానికే ముందుకు వెళ్ళమన్నాడు. ఆయన ఎన్ని అబద్ధ మాటలు 2019లో కూడా అట్లా అదే చెప్పాడు, 2004లో కూడా అదే చెప్పాడు. మీ ఎమ్మెల్యే గడప గడపకు వచ్చారా, తిరిగారా? తిరిగారు. ఏమంటున్నారు జనాలు, ఏమంటున్నారు? ఊరు మీ ఎమ్మెల్యే ఈ కూటమి వాళ్ళు సంవత్సరం అయిన సందర్భంగా ఇంటింటి తిరుగుతున్నారు కదా, వాళ్ళు లోకల్లో జరుగుతారు. ఎమ్మెల్యే అక్కడ చంద్రబాబు గారు ఏంటి మొత్తం పథకాలు ఏమి ఇచ్చాం జనాలకి చెప్పేస్తున్నాం, జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని అందరినీ వాళ్ళు అంటున్నారు. అన్ని అబద్ధ హామీలే. ఒక్క పథకం చేశారు, అది కూడా సగం మందికి వేసాడు, సగం మందికి ఇలా. ఇప్పుడు గ్యాస్ అన్నాడు, గ్యాస్ లో ఒక 100 మందికి ఇచ్చాడు, 100 మందికి ఇలా. కావాలంటే ఎవరైనా ఎంక్వైరీ చేయండి. ఆయన 16 లక్షల మందికి ఎంతమందికి ఇచ్చాడు అన్నాడు, కనీసం 20 లక్షల మంది కూడా ఇలా. 64 లక్షల మంది అన్నాడు, కానీ 34 లక్షల మంది కూడా ఇచ్చిన దాఖలు కనీసం. జనాలు ఎన్ని పథకాలు అడుగుతుంటే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఏమన్నాడు? నేను సంపద సృష్టిస్తాను, ఇరిచేస్తాను, పొడి చేస్తాను, సింగపూర్లో నా ఆస్తులు దాచిపెట్టుకుంటాను అని చెప్తున్నాడు. ఇంకేం లేదు అని చెప్పేది. అన్ని అబద్ధ హామీలే. 2025 మటుకు జగన్ 2.0 స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుగుదేశం నాయకులందరికీ ఎవరు కావాలో పరామర్శల పేరుతో జనాలను పోగేసి, కార్యకర్తల్ని అలర్మోకలను పోగేసి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారేంటి? ఎవరు? జగన్ ఇలా పరామర్శల పేరుతో అల్లర్మోకలను ప్రోత్సహించేస్తున్నాడు అని అంటున్నారేంటి? ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన చూసి ప్రజలే ముందుకు వస్తున్నారు. మన జగన్ రౌడీ మోకలు అట్లాంటి ఏం లేదు. జగన్ మీద అభిమానంతో ముందుకు వస్తారు, కానీ మోకల్లో అట్లాంటి పనులు మేము ఎప్పుడు చేయం. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి అభిమానంతో వస్తున్నారు. జగన్ సినిమా డైలాగులు చెప్తున్నాడు, నరికేమని వైసీపీ సలహాలు ఇస్తున్నాడు అని అంటున్నారు. జగన్ నిజంగా అలా మాట్లాడుతున్నాడా? అలా మాట్లాడాడా? మాట్లాడలే. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కాబట్టి జగన్ మన పుష్ప సినిమా 2లో రప్ప అని చెప్పి డైలాగ్ వేసాడు, కానీ ఎవరిని అన్యాయంగా అక్రమంగా ఎవరిని మాట్లాడలే. బట్ జస్ట్ పుష్ప 2లో సినిమా తిరునాళ్ళలో పోలేరం జాతరలో తిరునాళ్ళలో రప్ప అని చెప్పి డైలాగ్ చెప్పాడు, కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే. ఎందుకని ప్రచారం అలా జరుగుతుంది బయట? జగనే అన్నాడు ఎలాగో అని అంటున్నారు. ఆ విధంగా పబ్లిసిటీ చేస్తారు. అంటే 2024 ఆ విధంగా పబ్లిసిటీ చేసి ఈ విధంగా జనాల ముందుకు వచ్చి గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చేసి ఓడిచ్చి గందరగోళం చేశారు. అర్థం చేసుకుంటున్నారు జనాలు. మరి జగన్ అర్థం చేసుకుంటే ఇప్పుడు చూసారు మీరు, ఇప్పుడు ఈరోజు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వచ్చాయంటే ఎంతమంది ఏ విధంగా జనాలు వచ్చారో మీరే చూసారు, కళ్ళారుగా. ఏమైనా అభిమానమో కాదా? రోడ్ల మీద ఎంతమంది జనాలు మీరే చూడండి, మీరే అర్థం చేసుకోండి. అప్పుడు 2029 ఏ విధంగా వస్తుందో అప్పుడు ఉంటుంది.